శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజి గారు. ఒకవైపు అమరావతి అభివృద్ధికి సంబంధించి పనులు శరవేగంగా జరుగుతాయన్నాయండి. అయితే రీసెంట్గా ఒక రైతు చనిపోయారు. సో దాన్ని పట్టుకొని ఒక రైతు ఈ విధంగా చనిపోయాడు, రైతుకు న్యాయం చేయలేకపోయారు, కూటమి ఫెయిల్యూర్ అని చెప్పేసి ఇంకా రకరకాలుగా ఇంకా 24/7 వాయించేస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసిన ఎవరికైనా 5 సంవత్సరాల్లో ఆయనకి రైతుల మీద ఎంత ప్రేమ ఉందనేది మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ పట్టాదారు పాస్ పుస్తకాల మీద ఆయన ముద్ర బొమ్మ వేసుకోవటం, సర్వేరాళ్ళ మీద ఆయన ఫోటోలు వేసుకోవటం, వాళ్ళు భయభ్రాంతులకి గురయ్యారు. కాబట్టే రైతులు జగన్మోహన్ రెడ్డి మరోసారి కనుక వచ్చాడు అంటే మా పొలాలు కూడా మనకు దొక్కవు, మన పొలాలు స్థలాలు అని చెప్పేసి ఆయన 11 సీట్లకు పరిమితం చేశారు. అది చరిత్ర. కానీ ఇప్పుడు ఈ విషయంకి వచ్చేటప్పటికి నిజంగా నారాయణ గారితో జరిగిన మీటింగ్లో అతను తన ఆవేదనను వ్యక్తం చేయటం, అక్కడే కుప్పకూలిపోవటం, తర్వాత రక్షించడానికి ప్రయత్నాలు చేసిన ఆయన చనిపోవటం అనేటువంటిది చాలా దురదృష్టకరమైన విషయం. అవును, అందరం బాధపడాల్సింది. కరెక్ట్. దానికి పార్టీలతోటి రాజకీయంతో సంబంధం లేదు, ఒక నిండు ప్రాణం పోయింది. అవును. అయితే రాజధాని గురించి మాట్లాడితే 2014-19 మధ్యన ఏం జరిగింది, 19-24 మధ్యన కూడా ఏం జరిగింది అనేటువంటిది కూడా మ్యాటర్స్ కదా. అవును. ఇప్పుడు ఆ రైతు అంత ఆవేదన పడటంలో మీ పాత్ర లేదా? 5 సంవత్సరాల్లో 19-24 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు చేసిన పనుల్ని కొనసాగిస్తూ మీరు అమరావతి పూర్తి చేస్తుంటే, వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి ఇచ్చుంటే ఆ రైతు చనిపోయేవాడా? మీరు చుక్కుమళ్ళు వేసేసి అక్కడ పనులు చేసినటువంటి కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన పేమెంట్స్ ఇవ్వకుండా వాళ్ళందరూ కోర్టుకు వెళ్ళటం మూలాన అవన్నీ క్లియర్ చేసుకొని బయటపడటానికి కదా ఇప్పుడు దాకా పట్టింది ఈ ప్రభుత్వానికి. 1.5 సంవత్సరం రోజులు విలువైనటువంటి కాలం వృధా ఎవరి మూలాన అయింది? మీ మూలాన. కొంతమంది రైతులకి అన్యాయం జరిగిన మాట వాస్తవం. ఆయన అన్నట్టుగా ఎక్కడో నీళ్ళల్లో వచ్చింది ప్లాటు, లేదా ఎస్ఐన్డ్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో, ఎస్ఐన్డ్ ల్యాండ్స్ కదా, మీరు ఏదైతే ల్యాండ్ పూలింగ్కి ఇవ్వని వాళ్ళు ల్యాండ్ ఎక్విజిషన్ చేయాల్సినటువంటి ల్యాండ్స్లో వీళ్ళకి ప్లాట్లు ఇచ్చారు, ల్యాండ్ ఎక్విజిషన్ చేయలేదు. ఇలాంటి సమస్యలు కొన్ని ఉన్నాయి అక్కడ. అయితే దీన్ని బూచిగా భూతంగా చూపించి రెండో పూలింగ్కి అడిగినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఇవన్నీ ప్రొజెక్ట్ చేసి అసలు రైతులకే న్యాయం చేయలేదు మీకు, మీరు ఇవ్వద్దు అని చెప్పి రెచ్చగొట్టారు. ఈ రెచ్చగొట్టిన వాళ్ళు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు ఉన్న 5 ఏళ్ళు టంచన్గా వాళ్ళకి కౌలు పడిపోయింది అన్నటువంటి ప్లాట్స్ అనేటువంటివి కనీసం మ్యాప్ మీద ఇచ్చారు, మీరు ఈ ప్లాట్ ఇక్కడ అనేటువంటిది. నువ్వు ఉన్నప్పుడు కౌలు ఇవ్వలేదు, వాళ్ళని మానసిక వేదనకి గురి చేసి కొన్ని వందల మంది రైతులు, ఇది అండర్లైన్ చేసుకోవాలి, నువ్వు పెట్టినటువంటి మానసిక వేదనకి హింసకి గురయ్యి కొన్ని వందల మంది రాలిపోయారు. అక్కడ ఆడవాళ్ళు, గర్భిణీ స్త్రీలను కాళ్ళతో తన్నారు, ఆడవాళ్ళని జుట్టు పట్టుకొని లాకారు, తాకూడని చోట తాకారు. ఇవన్నీ ప్రజల మనసులో ఇంకా పచ్చిగానే ఉన్నాయి, మర్చిపోలే. నువ్వు వచ్చి వాడు మొసలు కన్నీళ్ళు కార్చగానే అమరావతి రైతులందరూ నీ వెనకాల ఏదో తిరుగుతారనుకుంటున్నామే, అది భ్రమ. నువ్వు వాళ్ళకి చూపించినటువంటి పీడకలను వాళ్ళ జీవితాంతం మర్చిపోరు. అయితే ఇక్కడ ప్రభుత్వానికి కూడా ఉన్నటువంటి తప్పు ఏంటంటే, తప్పనే అంటాను నేను, మిగతా గవర్నమెంట్ బిల్డింగ్లు కట్టాలు, ఐకానిక్ బిల్డింగ్లు కట్టాలు, ఆ విషయాలు అనేటువంటిది అన్నీ కూడా మీరు పక్కన పెట్టండి, అది లాంగ్ టర్మ్ ప్రాసెస్. కానీ ఒక 10 సంవత్సరాల పాటు నా ప్లాట్ ఎక్కడ, నా రాయి ఎక్కడ అని తెలియకుండా వేదన పడ్డటువంటి రైతులకి ఈ ప్రభుత్వం రాగానే మొట్టమొదటి టేకప్ చేయాల్సినటువంటి పని అదేనేటువంటిది నా భావన. మీరు రాగానే గనక ఆ రోడ్లు వేసి రాళ్ళు నాటి దీన్ని ఏదైతే చేశారో ఒక 5-6 వేల కోట్ల రూపాయలతోటి ఇవాళ ఒక షేప్ వచ్చేది, వాళ్ళకు ఒక భరోసా వచ్చేది. తర్వాత ఇవాళ చేపడుతున్నారు మీరు ల్యాండ్ ఎక్విజిషన్ ఇవ్వనటువంటి వాళ్ళకి, మీరు రాగానే ఫస్ట్ చేయాల్సిన పని అది కదా. మీరు పూలింగ్కి ఇమ్మన్నారు, మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చారు, ఒకసారి ఇవ్వనాళ్ళని పిలిచి ఆప్షన్ ఇచ్చి నువ్వు ఇస్తావా ఎక్విజిషన్కి వెళ్ళిపోతావా అంటే వాడు ఇస్తే ఇచ్చేవాడు, లేకపోతే ఎక్విజిషన్కి వెళ్ళిపోతే ఈ పాటికి ఒక లైన్కి వచ్చేసేది కదా. అది చేయకుండా ఇది చేయకుండా ఉండటం మూలన ఏంటంటే రైతుల్లో ఆందోళన పెరిగింది. వీళ్ళు చెప్పేటువంటి ఈ బ్లూ మీడియా మిగతా వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మనందరికీ అన్యాయం జరిగిపోతుందేమో అనేటువంటి ఒక భావన వాళ్ళల్లో నెలకొన్న మాట వాస్తవం. కానీ ఎప్పుడైతే పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ఇన్ఛార్జ్ ఇచ్చి ఆ 3 సభ్య కమిటీ వేసి
ఎవరు తాడికొండ ఎమ్మెల్యే శ్రవణ్ కుమారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు, నారాయణ గారితో వేసిన కమిటీ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ బయటపెట్టారు. 36,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతులు ఏదైతే ఉన్నారో వాళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళకి అన్నిటికీ ప్లాట్లు ఇచ్చిన తర్వాత ప్లాట్లు అలాట్ చేయనటువంటి వాళ్ళు, లేకపోతే సరైన ప్లాట్లు రానటువంటి వాళ్ళు, వాస్తుకి విరుద్ధంగా ఉన్న ప్లాట్లు వాళ్ళు మొత్తాన్ని తీస్తే 2.5%, 3% ఉన్నారు. సో ఈ 2.5-3%కి జరిగినటువంటి అన్యాయాన్ని చూపిస్తూ రైతులందరూ నష్టపోయారనేటువంటి ఒక భ్రాంతిని కల్పించడానికి వైఎస్ఆర్సీపీ ప్రయత్నం చేసింది. పెమ్మసాని చంద్రశేఖర్ గారు క్లియర్గా చెప్పారు, మేము దీన్ని అడ్రస్ చేయకపోవడం అనేటువంటిది మా పొరపాటు, అపోహ వచ్చినప్పుడే మేము దాన్ని తొలగించడంలో మేము ఫెయిల్ అయ్యామని క్లియర్గా చెప్పి ఒప్పుకున్నాడు ఆయన. ఇవాళ ఆ మాట చెప్పిన తర్వాత రైతులు ఎవరు ఆందోళన చేయట్లేదు కదా. చంద్రబాబు నాయుడు గారు పిలిచి 1 గంట మాట్లాడితే చక్కగా మిగతా 7 ఊళ్ళోళ్ళు వచ్చి సంతకాలు పెట్టి ఇచ్చెళ్ళారు కదా. కాబట్టి ఆ రైతుల గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత మీకు లేదు. మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు మాట్లాడొచ్చు, అయ్యో అన్యాయం అయిపోయాడని. స్వయంగా కొన్ని వందల మందికి చావు కారణమైనటువంటి మీరు వచ్చి మొసలి కన్నీళ్లు కాల్చడం అంటే ఏంటంటే, దాంట్లో నుంచి కూడా ఆ శవం మీద కూడా ఏదైనా రాజకీయ లబ్ధి పొందుదామనేటువంటి ఒక మీ వికృతమైనటువంటి ఆలోచన అక్కడ బయటపడుతుంది. కానీ ఒకసారి మీరు వెళ్ళండి అమరావతి రైతుల దగ్గరికి, నేను ఆ ప్రాంతంలోనే ఉంటున్నాను. లేట్ అయిందనేటువంటి భావన ఉంది, కానీ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు టెండర్లు అయిపోయినాయి, ఏదో పనులు వేగవంతంగా జరుగుతున్నాయి అమరావతి మీద. రోజుకు పైగా వీళ్ళ దురదృష్టం కూడా ఏంటంటే, ఈ సంవత్సరం ఎప్పుడు పడనంత ఎక్కువ వర్షాలు పడ్డాయి. ఒక 5 నెలల పాటు చెప్పుకోవాలంటే జూన్ నుంచి నవంబర్ దాకా విపరీతమైన వర్షం, దాంట్లో అడుగు పెట్టడానికి కూడా లేనటువంటి పరిస్థితి. అందువల్ల మరింత డిలే అయినట్టుగా కనిపించింది. చాలా జాగ్రత్తగా ఎలాంటి డిస్ప్యూట్ లేకుండా వాళ్ళన్నింటినీ పరిష్కరించుకొని అవుట్ ఆఫ్ ద కోర్టు చేయాల్సినవి చేసిన తర్వాత వాళ్ళ కొలిక్కి వచ్చినాక నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా, నాకున్న అవగాహన ప్రకారంగా ఇప్పుడు సంవత్సరన్నర అయింది. ఇంకొక సంవత్సరన్నర తర్వాత అంటే రైతులకి ఎవరి ప్లాట్లు వాళ్ళకి ఇచ్చేసేసి అక్కడ రోడ్లు గీడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేసి ఇచ్చిన తర్వాత అసలైన అమరావతి ఏంటనేటువంటిది అప్పుడు కనిపిస్తుంది జనానికి. ఎందుకంటే ఇప్పటి వరకు ఒక ప్రైవేట్ వాడు, మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు వెళ్ళి అక్కడ ఒక ప్లాట్ కొని అక్కడ ఒక కన్స్ట్రక్షన్ చేయాలి అంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. రైతులకు రిజిస్టర్ అయితే అయింది, కానీ మీకు ఏ రకమైన రోడ్డు సౌకర్యం లేకుండా మీరు వెళ్ళి ఏం చేయగలుగుతారు? రైట్. డెవలప్డ్ ప్లాట్స్ ఎప్పుడైతే రైతులకు మీరు ఇస్తారో ఆ రోజున పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ విపరీతంగా వస్తుంది. నేను ఒకసారి సిఆర్డిఏ కమిషనర్ ఇప్పుడున్న కన్నబాబు గారు కాకుండా అంత ముందున్న ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, ఒక 30% ఇన్వెస్ట్మెంట్ గవర్నమెంట్ వైపు నుంచి వస్తుంది అంటే దానికి 3 రెట్లు మీకు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. ఇది రేషియో. జరిగిన పొరపాటు ఎక్కడ ఉందంటే, ప్రభుత్వ భవనాలతో పాటు సైమల్టేనియస్గా ప్లాట్లు ఇచ్చేసి ఉంటే ఇదొక 30%, అదొక 70% సైమల్టేనియస్గా వచ్చేది. ఈ పాటికి ఒక మహానగరానికి పునాదులు పడేవి అక్కడ. ఓకే. అది లేకపోవటం వలన వచ్చినటువంటి ఇబ్బంది. సరే, ఎవరు కారణమైనా ఇప్పుడు పట్టాలెక్కి పరిగెత్తుతున్నటువంటి టైంలో దాన్ని మోకాలడ్డి ఎవరో ఒక ఆయన చనిపోయారు కాబట్టి దాన్ని రాజకీయ అవసరం కోసం వాడుకోవటం అంటే ఏంటంటే, వైఎస్ఆర్సీపీ తన యొక్క స్వభావాన్ని మళ్ళొకసారి, ఎందుకంటే రాజకీయ శవాల మీదే రాజకీయం చేసేటువంటి ఆ పునాది కలిగినటువంటి పార్టీ కాబట్టి వాళ్ళకి అంతకు మించి వేరే ఆలోచన వస్తుంది అనుకోవట్లేదు. కానీ మన రాజధాని రైతులైతే చాలా క్లారిటీతో ఉన్నారు. దాని మీదే అక్కడేమి ఆందోళన కానీ ఇంకోటి కానీ జరగలేదు. జరిగిన సందర్భం ఏంటనేది వాళ్ళకి తెలుసు కాబట్టి. ప్రభుత్వం మూలానే జరిగి ఉంటే కనీసం వాళ్ళ చుట్టాలు ఆ ఊరోళ్ళన్నా ఏదో ఒక యాజిటేషన్ చేయాలి కదా. లేదు అంటే ఏంటంటే ప్రజలు అర్థం చేసుకున్నారు, వీళ్ళు ఎన్ని పిచ్చి ప్రయత్నాలు చేసినా అది వృధా ప్రయాసగానే మిగిలిపోతుంది.